బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం తూర్పు నాడిపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 116 మంది లబ్ధిదారులకు సుమారు 90 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొండేపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 1640 మంది లబ్ధిదారులకు 12,92,00,000 విలువైన సీఎంఆర్ఎఫ్ సహాయాన్ని అందించినట్టు తెలిపారు. పేద ప్రజలు ఆరోగ్య అవసరాల కోసం ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందిస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని అన్నారు. పేదల ఆరోగ్య భద్రత కోసం 25 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. అలాగే సంజీవని పథకం ద్వారా రాష్ట్ర ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసి హెల్త్ ప్రొఫైల్ రూపొందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలో జనాభా తగ్గుదలతో పాటు వృద్ధుల సంఖ్య పెరిగే పరిస్థితి ఉండొచ్చని, అందుకే పాపులేషన్ మేనేజ్మెంట్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి అన్నారు. 2 కంటే ఎక్కువ మంది పిల్లలను కనేవారికి కాన్పు సమయంలో 25,000 ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 2023 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఏడాది సుమారు 6.70 లక్షల మంది పిల్లలు మాత్రమే జన్మిస్తున్నారని మంత్రి అన్నారు. ఈ పరిస్థితి కొనసాగితే 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. అందుకే జనాభా వృద్ధిని ప్రోత్సహించే చర్యలను ప్రభుత్వం చేపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. వెలుగులేని గుడిసెల్లోనా నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే. శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. నడిపించారు నవ్యాంధ్ర నిర్మాతలు, అభివృద్ధి ప్రదాతలు, ఆంధ్ర రాష్ట్ర తలరాతలు మార్చేశారు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. విద్య ప్రోత్సాహంగా తల్లికి వందనం అందించగా, ప్రతి మహిళకు 3 సిలిండర్లే దీపం పథకం ద్వారా వెలిగించనే. బీసీల సంక్షేమం లక్ష్యంగా నిధులు రిజర్వేషన్లు కల్పించేనే. ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. వారి యొక్క ఆకాంక్షల మేరకు ఈరోజు చాలామంది ప్రజలు ఆసుపత్రుల్లో ఆర్థికంగా ఖర్చులు పెట్టి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వారికి ఎంతో కొంత ఆర్థిక సహకారం అందించి ఆ కుటుంబాల్లో అప్పుల పాలు కాకుండా కాపాడిన ఒక మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు
వందలాది కోట్ల రూపాయలని ఇప్పటికే రాష్ట్రంలో ఖర్చు పెట్టడం జరిగింది. మనకి కొండేపి నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడాను 1640 మందికి 12,92,62,331 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున 116 మందికి 90,06,318 రూపాయలని నేను ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇంకో ఇదే కాకుండా పేదల ఆరోగ్యం కోసం అందరికీ కూడా 2.5 లక్షల ఇన్సూరెన్సు, పేద ప్రజలకు 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్తో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకురాబోతా ఉన్నారు. దీంతో పాటుగా ప్రజలకి ఆరోగ్యం మొత్తాన్ని సంజీవని పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళ డేటా కూడా ఆరోగ్య సభ చేసి వారికి ఏమైనా ప్రాణ ప్రమాదం ఉన్నటువంటి వ్యాధులు వస్తున్నాయో ముందుగా అలర్ట్ చేసి ప్రాణాలను కాపాడేదానికి సంజీవని పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తీసుకొస్తా ఉన్నారు. ఇదే పరిస్థితుల్లో దేశంలో జనాభా అంతరించిపోతున్న ఉద్దేశంతో పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా మనకి 2-3 పిల్లల్ని కలగాలి అనేటువంటి సంకల్పంతో జనాభాని కూడా పెంచుకునే ప్రతి కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చర్చిస్తున్నారు. దానిలో కూడా 2 పిల్లలు, 2వ కాన్పుకి 25,000, 3వ కాన్పుకి 25,000 ఇచ్చి నెలకు 1,000 రూపాయలు లెక్కన 5 సంవత్సరాల పాటు కూడా ఇచ్చేదాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. వీటన్నిటి ఉద్దేశం జనాభా పెరుగుదలతో పాటు ప్రజల ఆరోగ్యం, ఆనందం, సంతోషం కూడా కావాలి. ఎందుకంటే కొద్ది రోజులు పోతే రాష్ట్రంలో వృద్ధాప్యం అనేది ఎక్కువగా ఉంటుంది, సంపాదించేటువంటి వ్యక్తులు తగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి. దీనికోసం పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు స్వీకారం చుట్టారు. దానికి ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమాలన్నిటి కూడా అమలుపరిచేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరొకసారి ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజలకు ఆర్థిక భరోసా కోసం మా ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.